వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ఎందుకు తినకూడదు? లాస్ట్ వీడియోలో వైకుంఠ ఏకాదశి అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ఎందుకు తినకూడదు అనేది తెలుసుకుందాం. పద్మపురాణం ప్రకారం విష్ణుమూర్తి నుండి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజే ఈ వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు వైకుంఠానికి వెళ్లి విష్ణువుని శరణు కోరగా విష్ణువు ఆ మురాని సంహరించడానికి ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి హైమావతి గుహలోనికి వెళ్లి అక్కడ యోగ నిద్రలోకి వెళ్తాడు. నిద్రలో ఉన్న విష్ణువుని సంహరించడానికి మురా ప్రయత్నించినప్పుడు ఆయన నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురా అనే రాక్షసుడిని కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి తన నుండి ఉద్భవించిన శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజు ఉపవాసం ఉన్న వాళ్ళ పాపాలను పరిహరించాలని ఏకాదశి కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని విష్ణువు వరం ఇచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు అని, అందుకే బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు అని అంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అమృతధార ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.